దళిత సంఘాల నాయకుడు పల్లె సంజీవయ్యపై అతని కుటుంబంపై సినీ నిర్మాత మురళీకృష్ణ జరిపిన దాడులను ఖండిస్తూ సంగారెడ్డి జిల్లా ఆందోళ్ ఆర్డీఓ కార్యాలయం ముందు కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పుల్కల్ మండలం గొంగులూరు గ్రామంలో పల్లె సంజీవయ్య సినీ నిర్మాత మేడికొండ మురళీకృష్ణ మధ్య గత కొంతకాలంగా భూతగాతాలు కొనసాగుతున్నాయి. ఈ గొడవలు కాస్త తారాస్థాయికి చేరాయి. ఇందులో భాగంగానే నిర్మాత మేడికొండ మురళీకృష్ణ పల్లె సంజీవయ్య కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా సంజీవయ్య కుమారుడిని కిడ్నాప్ చేసి దారుణంగా చిత్రహింసలు పెట్టి హత్య చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ దాడులను నిరసిస్తూ ఆర్టీఓ కార్యాలయం ఎదుట దళిత సంఘాల నాయకులు పల్లె సంజీవయ్యకు మద్దతుగా నిలిచి ధర్నా చేపట్టారు. దాడికి పాల్పడ్డ మేడికొండ మురళీకృష్ణపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ కేవీపీఎస్ దళిత సంఘాల నాయకులు ఆర్టీఓ పాండుకు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రశాంతంగా ఉన్న పుల్కల్ మండలంలో మురళీకృష్ణ ఫ్యాక్షనిజాన్ని ప్రేరేపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. గొంగులూరు గ్రామంలోని భూములను ఆక్రమించి దాడులకు పాల్పడుతున్న మేడికొండ మురళీకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ ప్రాంత వాసుల భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామంటూ కేవీపీఎస్ నాయకులు హెచ్చరించారు. ఆందోళన నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన దామోదరం రాజనరసింహ రాష్ట్రంలో ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న దామోదర నియోజకవర్గంలో దళితులపై జరుగుతున్న దాడులపై మంత్రి స్పందించి తక్షణమే సినీ నిర్మాత మేడికొండ మురళీకృష్ణ అక్రమాలు, దౌర్జన్యాలపై విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకునేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్, సిఐటియు డివిజన్ కార్యదర్శి విద్యాసాగర్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి అశోక్, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి నాగభూషణం, సీనియర్ దళిత నాయకులు సంజీవయ్య, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు ఆందోళ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగులూరు గ్రామంలో దళిత సీనియర్ నాయకులైనటువంటి పల్లె సంజీవయ్య మీద సినీ నిర్మాత మేడికొండ వెంకట మురళీకృష్ణ అనేటటువంటి ఒక దౌర్జన్యంగా గుండాలను పంపించి అతి కిరాతకంగా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. భూమి ఇవ్వమన్నందుకు, నేను కొంటాను ఇవ్వమన్నందుకు ఈరోజు ఆయన మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి ఆ గ్రామంలో కొంతమంది రైతులు భూమి లీజుకు తీసుకొని, లీజు అయిపోయిన తర్వాత, ఒప్పందం ప్రకారం అయిపోయిన తర్వాత భూమి నాకే ఉండాలి తప్ప మీకు ఇవ్వనని చెప్పేసి పట్టదారులనే బెదిరించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దుర్మార్గాలకు పాల్పడుతూ, అక్రమాలకు పాల్పడుతూ, దౌర్జన్యం చేస్తూ, వినకపోతే రైతుల్నే బెదిరించి దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో కొంతమంది మీద ఆయన మీద మర్డర్ కేసులు అయినాయి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అయినాయి. ఇన్ని జరిగినా సరే మళ్ళీ రైతుల్ని భయపెట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు అండ చూసుకొని ఈ సినీ నిర్మాత మురళీకృష్ణ అనేటటువంటి ఆయన ఈరోజు ఈ రకంగా దాడులకు పాల్పడుతూ ఉన్నాడు, హత్యాయత్నాలకు పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు రాజకీయ నాయకులు, కొంతమంది అధికారంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఈరోజు అండా చూసుకొని ఈ దౌర్జన్యాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇవన్నీ కూడా మానుకోవాలి అని చెప్పేసి దళిత సంఘాల తరఫున, కేవీపీఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని ఒకటే కోరుతా ఉన్నాం, ఇంత దుర్మార్గాలకు పాల్పడుతున్నటువంటి ఈరోజు మురళీకృష్ణ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు ఇప్పటికే 3-4 మర్డర్ కేసులు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి. కాబట్టి పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన అక్రమాల మీద, అక్రమ రిజిస్ట్రేషన్ల మీద ఈరోజు వెంటనే విచారణ జరిపి బాధిత రైతులందరికీ కూడా న్యాయం చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇది ఆందోళన ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ నుంచే ఈరోజు మంత్రి దామోదర్ గారు గెలిచి మినిస్టర్గా అయ్యారు. మరి ఇక్కడ దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటే మంత్రి గారు కూడా స్పందించవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ దళితులకు, ప్రజలకు రక్షణ కల్పించవలసినటువంటి అవసరం ఉంది. అందుకని మంత్రి గారిని, దామోదర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు అధికారులను ఆదేశించి మురళీకృష్ణను వెంటనే అరెస్ట్ చేసే రకంగా, ఆయన మీద చర్యలు తీసుకునే రకంగా ఈరోజు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి ఆయనను కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గొంగులూరు గ్రామంలో పల్లె సంజీవయ్య వారి కుమారుడు క్రాంతి కిరణ్ మీద దాడికి దౌర్జన్యంగా పాల్పడిన మురళీకృష్ణను పీడీ యాక్ట్ పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలి. గొంగులూరు గ్రామంలో అనేక మంది రైతులపైన
అనేక మంది గుండాలను పంపి దాడి చేసే పరిస్థితి. పచ్చని వాతావరణం గొంగళూరులో ఈరోజు ఫ్యాక్చరిజం కనిపిస్తుంది. ఇది చాలా దుర్మార్గం. దీనికి ప్రధాన సూత్రధారి మేడికొండ మురళీకృష్ణని తక్షణమే మేడికొండ మురళిని అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. అక్కడ ఉన్న రైతులకు రక్షణ కల్పించాలి. లీజు తీసుకున్న రైతులకు లీజు పేరుతో తీసుకొని టైం పీరియడ్ అయిపోయినా కానీ వాళ్ళ భూములు ఇవ్వకుండా మీరు భూముల జోలికి వస్తే మిమ్మల్ని ఇక్కడనే పాతేస్తా, మిమ్మల్ని చంపేస్తా అనే రీతిలో ఈరోజు బెదిరించే పరిస్థితుంది. అక్కడ తుపాకులు తెచ్చి కత్తులు కట్టాలు తెచ్చి రైతులను బెదిరించే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇదేనా ఈ దౌర్జన్యం? అంటే దళితులపైన దాడులకు పాల్పడిన దాడి పడిపోయిన మురళీకృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలి. గతంలో కూడా అనేక సార్లు దాడి జరిగింది, కానీ నా మాత్రంగా కేసులు పెట్టి వదిలించే పరిస్థితుంది. కానీ అసలు సూత్రధారి మురళీకృష్ణ వదిలేసి కిరాయి గుండా అరెస్ట్ చేసే పరిస్థితుంది. తక్షణమే మురళీకృష్ణ కూడా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందోలు ఆర్డీఓ కార్యాలయం ముందు పుల్కల్ మండలం గొంగళూరు గ్రామానికి చెందినటువంటి దళితుడు పల్లె సంజీవయ్య కుటుంబానికి సంబంధించి రక్షణ కల్పించాలి. ఎవరైతే సినీ నిర్మాత మురళీకృష్ణ ఉన్నాడో అతని మీద పీడీ యాక్ట్ నమోదు చేయాలని చెప్పేసి ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. తక్షణమే మురళీకృష్ణ పైన చర్యలు తీసుకొని ఇక్కడ దళితులకు న్యాయం చేయాలి. అట్లాగే గొంగళూరు గ్రామంలో ఈరోజు భయాందోళన వాతావరణం ఉంది. తక్షణమే ఆ గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సీనియర్ దళిత నాయకుడు పల్లె సంజీవయ్య కుటుంబంపై మేడికొండ మురళి సినీ నిర్మాత ఏదైతే దాడి చేయడమో దీన్ని మేము మాలమానాడు తరపున నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. సినీ నిర్మాత గతంలో ఇంతకుముందు కూడా అక్కడ గుంగళూరు గ్రామంలో ఎస్సీలను బెదిరిస్తే అక్కడ పోలీస్ స్టేషన్ పోయిన సంఘటనలు ఉన్నాయి. అయినా అట్రాసిటీ కేసులు అయినాయి, కేసులు అటెంప్ట్ మర్డర్లు అయినా ఇప్పటి వరకు మేడికొండ మురళిని అరెస్ట్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఒక సీనియర్ దళిత నాయకుడు అతను గత 5 సంవత్సరాలు సర్పంచ్గా ఉండి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండి ఒక 40 సంవత్సరాల దళిత ఉద్యమాల్లో పాల్గొన్న దళిత నాయకుడు పల్లె సంజీవయ్యపై దాడులు జరుగుతుంటే ఇక అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా సిగ్గుచేటు విషయము. దీన్ని అందోళన నియోజకవర్గము ఎస్సీ రిజర్వ్డ్ దీన్ని స్థానిక మంత్రివర్యులు చర్య తీసుకొని సినీ నిర్మాతను వెంటనే అరెస్ట్ చేపించి వారిపై చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా మాలమనాడు తరఫున అనేక ఉద్యమాలు చేసి సంజీవయ్య కుటుంబానికి న్యాయం జరిగే తరఫున పోరాటం చేస్తామని నేను కోరుతా ఉన్నాను. గొంగళూరు అనే గ్రామంలో దళిత నాయకుడైన పల్లె సంజీవయ్య కుటుంబం మీద ఈ నిర్మాత అయితే ఈ మురళీకృష్ణ ఏదైతున్నాడో ఆయన ఇష్టానుసారంగా చేస్తున్నట్టే ఇక్కడ ఉన్న అధికారులు వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళ బలంతోనే చేస్తుండని మేము అందరం అనుకుంటున్నాము. దయచేసి మీరందరూ స్పందించి వెంటనే ఆ మురళీకృష్ణను ఆయన వెంటనే కేసు చేసి ఆయన జైల్లో పెడితే దళితులకు న్యాయం జరుగుతుందని అనే దళిత సంఘాలన్నీ కోరుకుంటూ, ఎందుకంటే ఉన్న పరిపాలకులు నాయకులు గిట్ట ఎందుకంటే దాన్ని వెంటనే స్పందించి వెంటనే చర్య తీసుకొని ఆయన వెంటనే జైల్లో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దళిత సంఘాలందరూ డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ చెయ్యని విడలు ఉంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని విన్నవించుకుంటున్నాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.